సిటీ న్యూస్ కి స్వాగతం. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కమిషనర్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులతో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తప్పనిసరిగా డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% జరగాలని చెప్పారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు తమ పరిధిలో రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేయకుండా డ్రైన్లలో సిల్టును పూర్తిస్థాయిలో తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయాల వారీగా పరిశీలించి అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, సుందర్రామిరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అది కాదు, ఓపెన్ ప్లాట్స్ లో కూడా మనకి ఇట్ ఈస్ రిలేటెడ్ టు పబ్లిక్ హెల్త్ కాబట్టి అక్కడ కూడా మనం క్లీనింగ్ చేసుకోవాలి, లేదంటే ఓపెన్ ప్లాట్ ఎవరికి ఓనర్ ఉన్నారు వాళ్ళ చేత చేయించాలి. అల్టిమేట్గా అక్కడ చెత్త ఉండకూడదు. దానికి మార్గం రకరకాలు ఉంటాయి. అది ఏ విధంగా చేయాలి మీరు అక్కడ లోకల్ పరిస్థితి బట్టి, మీ అసెస్మెంట్ బట్టి మీరు నిర్ణయం తీసుకొని చేయాలి. దానికోసం చాలా టూల్స్ ఉన్నాయి. మీకు ఈవెన్ ఫైన్ ఇంపోజ్ చేయమని కూడా చెప్పాను. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా నియోజకవర్గ స్థాయి రివ్యూ మీటింగ్ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో జెడ్పీలో జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో ప్రతిపాడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల స్పెషల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ వేసవి కాలంలో కరెంట్, మంచినీరు, శానిటేషన్, మౌలిక వస్తువుల అమలు విషయంలో స్పెషల్ ఆఫీసులతో చర్చించడం జరిగిందని తెలిపారు. P4 అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సూర్యఘర్ అనేది చక్కటి పథకం. దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ అధికారులతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు పెడుతుంది, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, ప్రతి ఇంటికి ఎలా ప్రయోజనం ఉంటుందన్న వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలకు అయితే ఒక ఎస్ఎఫ్టీకి ₹1 రెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు రూప్ టాప్ మీద పెట్టేది అంటే దాదాపు మినిమం ₹250 ప్రతి నెల వాళ్ళకి కరెంటు ఫ్రీగా రావడంతో పాటు ₹250 వాళ్ళకి సేవింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మరి 25 సంవత్సరాలు అంటే దాదాపు లక్షల్లో వస్తుంది. ఇవన్నిటిని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని వర్షాకాలంలో ఏమైనా ఇబ్బంది, ఆ వర్షాకాలంలోకి దీనికి సంబంధం ఉండదు. ఇది గ్రిడ్కి వెళ్తుంది. గ్రిడ్ నుంచి మామూలుగా కరెంట్ రావాల్సినటువంటి సందర్భంలో కరెంట్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధం లేదు. వాటన్నిటిని కూడా వివరించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అట్లాగే ఇది ఇండివిజువల్గా ఉండేటటువంటి బెనిఫిట్ స్కీమ్ కాబట్టి ఒకవేళ ఏదైనా పంచాయతీలకు కానీ గ్రామాల్లో ఉండేటటువంటి ఆఫీసులకు సంబంధించి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి దానికి ఏమైనా ఇవ్వడానికి అవకాశాలను కూడా పరిశీలన చేస్తాం. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. జూన్ 6 వరకు జరిగే ఈ సమ్మర్ క్యాంప్ ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి ఇతర సభ్యులతో కలిసి ప్రారంభించారు. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి విజ్ఞానం పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. డ్రాయింగ్, చెస్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొబైల్కు బానిసలై పిల్లలు అనేక రోగాల బారిన పడుతున్నారని, మంచి అలవాట్ల ద్వారా వాళ్లలో విజ్ఞానాన్ని పెంపొందించవచ్చని కోటేశ్వరరావు, వందనాదేవి తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ లైబ్రరీల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ వద్దు, పుస్తక పఠనం ముద్దు అంటూ ర్యాలీ చేశారు. ఈ యొక్క గ్రంథాలయంలో మీకు పఠన కార్యక్రమం ఉంటుంది. అంటే పుస్తకాలు చదివించడం, అదేవిధంగా కథావాచనం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్లు, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనం, హస్తకళలు, యోగా మరియు ధ్యానం, చెస్, క్యారమ్స్, వ్యాసరచన పోటీలు, అదేవిధంగా పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణితాలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యం అటు పరిశుభ్రత శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్టూన్స్, సింపుల్ షిప్స్ ద్వారా డ్రాయింగ్స్, ఈ విధమైనటువంటి
వాహనదారులకు ఎండ నుండి రక్షణ కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నగరపాలక సంస్థ అధికారులు గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. నగరంలో నిత్యం ప్రయాణం చేస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి చూసే సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే కార్పొరేషన్ అధికారులు హిమనీ సెంటర్ సిగ్నల్స్, హిందూ కాలేజ్ వద్ద సిగ్నల్స్, మదర్ తెరిసా సర్కిల్ వద్ద, ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్లు వేసి ఎండ నుంచి వాహనదారులకు రక్షణ కల్పించే కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతి సిగ్నల్ దగ్గర ఎండ నుంచి వాహనదారులను కాపాడేందుకు చలవ పందిర్లు వేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్ల అటువైపు కూడా కడితే బాగుంటుంది. అటువైపు కూడా, ఎందుకంటే ఇటువైపు లెక్క కాకుండా అటు నుంచి శంకర్ విలాస్ అటువైపు ఉంది కదా, అటువైపు చాలా బాగుంది, మంచిది. కొద్దిగైనా రిలాక్స్, మంచి చాలా చాలా మంచి ప్రయోగం అండి ఇది. తగలకుండా ఉంటుంది, నిలబడతాక సిగ్నల్ వెళ్ళిందా బాగుంటుంది. ఎండలో నిలబడాలిగా, నిలబడకుండా ఇప్పుడు సేఫ్టీగా ఉంది, కొద్దిగా నీడగా ఉన్నట్టుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని కేంద్రం సరళీకృతం చేసిందని ట్యాక్స్ పేయర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ సుప్రియారావు కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభ్ 2026పై గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆతుకూరి ఆంజనేయులు, ఏల్చూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాలని సూచించారు. చాలా బలోపేతం అయిపోతుంది. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ మీద ప్రభుత్వాలు పెద్దగా ఆధారపడాల్సిన పని లేదు కాబట్టి ప్రజల్లోకి సరళీకృతంగా ప్రజలకు తీసుకువెళ్ళి ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రజలకు చేరువ అయ్యేటందుకు అధికారులు వచ్చున్నారు. వారు మీ అందరికీ వివరిస్తారు. అయితే ఇది ప్రారంభం కాబట్టి దీని మీద మీరు ప్రశ్నలు వేసినా కూడా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి లోతుపోతలు అనేది ముందు వస్తుంటాయి. అప్పుడు దాని మీద ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి why we are doing this is to just familiarize all citizens about this new act because it's very difficult to forget what we have been doing all these years. Act 1961 Act. So that is why we are organizing these outreach programs. The Income Tax Act 2025 has come into effect from 1st of April 2026 and it is replacing the old Act. Main aim ఏంటంటే it is simplifying the Act and language is very much simplified and also litigation is very much reduced అవుతుంది because language is simplified, so multiple interpretations I think will reduce. మోతీలాల్ నగర్ వాసుల కష్టాలు తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మోతీలాల్ నగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ 5,000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వంతెనల బ్రిడ్జిని 4 వంతెనలుగా చేసి మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే అధికారులు కాల్వ నిర్మాణం చేపట్టారని అన్నారు. దానిలో భాగంగా గత 60 సంవత్సరాలుగా మోతీలాల్ నగర్లో నివాసం ఉంటున్న 106 గృహాలను ఖాళీ చేయించారని తెలిపారు. అందుకే వారికి ఇబ్బంది కలగకుండా చౌడవరంలోని టిట్కో ఇళ్లను తాత్కాలిక నివాసంగా కేటాయించామన్నారు. మోతీలాల్ నగర్ వాసులు రెక్కాడితే గాని డొక్కాడిని పేదలని, అందుకే వారికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి వ్యక్తిగా ఎట్లాంటి దురాలోచన లేకుండా ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా మేము కోరుతుంది అదే. ఎస్, మేము తప్పు చేస్తే మీరు చెప్పండి తప్పితే మేము చేసే మంచిని కూడా మీరు తప్పు చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తే బూమ్రాంగ్ అవుతుంది. అందుకని ఒకసారి అందరికి చెప్తున్నాను, వాళ్ళందరినీ కూడా మంచిగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు, వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జనసేన తరఫున మేము కూడా వచ్చాం. ఎప్పుడు చెప్తాం మేము మా కూటమిలో తరపున చేసిన కానీ మేము ఊరుకోమని చెప్పి. అట్లాగే ఇవాళ ఎప్పుడు కూడా ఆ స్టేజీ ఆ పరిణామం రాకుండా ఆయన గెలిచినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఎక్కువ మనకి ఈస్ట్లో, ఆ స్లమ్నన్నీ కూడా డెవలప్ చేద్దాము, నా నియోజకవర్గంలో స్లమ్ లేకుండా ఉండాలి. ఈ మధ్యన కూడా అన్నాడు, మేమేదో వస్తాము రోడ్ల మీద కూర్చుంటామంటే చట్టం చేస్తుంది, మా పని మేము చేస్తాం, కానీ అల్టిమేట్గా మేము ప్రజలకు మంచి చేస్తాం. అది ఒకసారి గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా మెలగాలని చెప్పి ప్రతిపక్షాలతో కూడా చెప్తూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు,
రోజు 200-150 రూపాయలు ఆటోలకు పెట్టుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో ఈరోజు మోతీలాల్ నగర్లోని ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ బాధ్యత కూడా తీసుకొని ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఎక్కడైతే ఇప్పుడు కోండ్రపాడులో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే తిరిగి ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉన్న చోట స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమంగా తప్పకుండా మా ప్రభుత్వం తరపున, కూటమి తరపున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబం. టీజేపీఎస్ కాలేజ్లో ఆన్లైన్ స్పీడ్ కిక్కింగ్ మరియు మూవీ విభాగంలో 200 మందికి పైగా వివిధ బ్రాంచ్ల నుండి పోటీ చేశారు. వారిలో 49 మంది జాతీయ పోటీలకు అర్హత సంపాదించి పోటీల్లో పాల్గొన్నారు. ఈ తైక్వాండో జాతీయ పోటీల్ని తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లక్నో నిర్వహించారు. దీనికి గుంటూరు నుంచి తైక్వాండో గ్రాండ్ మాస్టర్ చైతన్య, మాస్టర్ ఎస్వి కృష్ణ, మాస్టర్ బాలకాశిరెడ్డి, మాస్టర్ ఫిరోజ్, మాస్టర్ లోకేష్, వివిధ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న వారికి తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం మేరకు మెడల్ సర్టిఫికేట్స్ బహుకరించబడతాయన్నారు. ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్, సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్, థర్డ్ అండ్ ఫోర్త్ బ్రాంజ్ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు బహుకరించబడతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం నుండే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డీహైడ్రేట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచించారు. మరోవైపు ఎండసెగను తగ్గించేందుకు వాటర్ స్ప్రింక్లర్లను కార్పొరేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. ప్రజలు పానిక్ అయ్యి అవసరం లేకపోయినా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను గళ్లా మాధవి ద్విచక్ర వాహనంపై పరిశీలించారు. స్టాక్ తదితర వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే బంకుల్లో స్టాక్ ముందుగానే అయిపోయే పరిస్థితి వచ్చిందని, సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ముందుగానే ఇలాంటి ఒక ప్రచారం వల్ల అందరూ కొట్టించుకొని స్టాక్ పెట్టుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి రెగ్యులర్ కెపాసిటీకి మించి కూడా వాళ్ళకి సప్లై ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటిని పూర్తిగా సమీక్షించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ అందరితో, అదేవిధంగా ఓఎంసీ వాళ్ళందరితో కూడా కూర్చుని మాట్లాడి ఈరోజు చూస్తే ప్రతి బంక్ దగ్గర కూడా ఒక విఆర్ఓ, ఒక పోలీస్ని అపాయింట్ చేసి దీన్ని కంప్లీట్గా మానిటరింగ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా వీటి మీద సమీక్షిస్తూ ఉన్నారు. ఎవరు కూడా నో స్టాక్ బోర్డు పెట్టినా కూడా, లేదంటే వాళ్ళకి నిర్దిష్ట పర్మిట్కి మించి పెట్రోల్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోబడతాయని కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.